దూతల వర్తమానము చాటుమా యేసు రాకకు ఎదురు చూచు సంఘమా. 3 దూతల వర్తమానము చాటుమా యేసు రాకకు ఎదురు చూచు సంఘమా. భూమ్యాకాశ జలదులను సృజించిన భూనివాసుల కోసమే మరణించిన భూమ్యాకాశ జలదులను సృజించిన భూనివాసుల కోసమే మరణించిన యేసునే పూజించుడని బోధించుమా. యేసునే పూజించుడని బోధించుమా, చాటించుమా. 3 దూతల వర్తమానము చాటుమా యేసు రాకకు ఎదురు చూసు సంఘమా. వ్యభిచార మధ్యము జనులకు త్రాగించిన ఘోరమగు బబులోను కూలిపోయేగా. వ్యభిచార మధ్యము జనులకు త్రాగించిన ఘోరమగు బబులోను కూలిపోయేగా. దానిని విడచి రండని చాటించుమా, దానిని విడచి రండని చాటించుమా, బోధించుమా. 3 దూతల వర్తమానము చాటుమా యేసు రాకకు ఎదురు చూచు సంఘమా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హోప్ టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయినటువంటి యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే ఈ గొప్ప అవకాశాన్ని మనందరినీ ప్రేమించి మనకిచ్చినటువంటి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, భూమిని ఆకాశంలో చేసిన మా దేవా, మహాగణుడా, మహిమోన్నతుడా, శ్రేష్టమైన నామం కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. తండ్రి, మీ వాక్యమును ధ్యానం చేసే సదవకాశాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఈ అవకాశమును ప్రభువా మేము సద్వినియోగపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించేటువంటి భాగ్యమును మా జీవితాల్లో ప్రసాదించండి. అలాగే ఈ హోప్ టీవీ ద్వారా ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ప్రకారంగా వారి జీవితాన్ని మలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి కాలమంతా మనందరిని ఆశీర్వదించి దేవుడు తన కృపలో భద్రపరిచి మరొకసారి ఆయన వాక్యమును ధ్యానం చేసే అవకాశాన్ని మన జీవితాల్లో మనకిచ్చినందుకు మనం ఎంతో ధన్యులం. ఇట్టి అవకాశం లేక చనిపోయి సమాధులు చేయబడిన వారు అనేక మంది ఉన్నారు. కానీ మనందరినీ ప్రేమించి మన జీవితాల్లో దేవుడి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు
దేవునికి నేను మనస్ఫూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు లేక క్రైస్తవులు కలిగి ఉండవలసిన లక్షణాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటం, ఈ విషయాన్ని గురించి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధంగా జీవించండి అని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తన మాటను బయలుపరిచినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. క్రైస్తవుడు అనేవారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, లోకం నుంచి వేరు చేయబడి యేసుక్రీస్తు నిజదేవుడు అని నమ్మి దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి అని కోరుకునేవారు వారి జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు జీవించాలి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ఎందుకు ఈ మాటను ఖచ్చితంగా పౌలు ద్వారా దేవుడు మాట్లాడాడంటే, అనేక మంది ఈ లోకంలో మాలిన్యంలో మునిగిపోయి దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించలేక పాపం చేత శోధించబడి పాపంలో పడిపోయి అపవిత్రతను వారి జీవితంలో తీసుకొచ్చుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుని వెంబడించేవారు లేక యేసుక్రీస్తు లక్షణాలు మేము కలిగి ఉండాలని కోరుకునేవారు, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పేవారు. వారి జీవితంలో తప్పనిసరిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే ఏమిటి? ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం ఏదైనా మన జీవితంలో ఉండకుండా వాటన్నిటిని కూడా తీసివేసుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి మచ్చలేనటువంటి ఒక తెల్ల బట్ట ఎలా ఉంటుందో అటువంటి జీవితాన్ని దేవుని ముందు మనం కనపరచాలి. ఊరకనే మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, మేము ప్రార్థన చేసేవాళ్ళం, లేక మేము వాక్యానుసారంగా జీవించేవారం అని పేరు చెప్పుకోవటం కాదు, కానీ మన జీవితం కూడా దేవుని దగ్గర పరిశుద్ధమైనదిగా ఒక తెల్లని వస్త్రం, మురికి లేనటువంటి వస్త్రం ఎలా కనబడుతుందో దేవుని సన్నిధిలో మన జీవితం కూడా ఎటువంటి పాపపు మచ్చ లేనటువంటి జీవితంగా పరిశుద్ధంగా దేవుని దృష్టిలో ఉండాలి. ఇతరులకు కూడా అంటే మనతో పాటు నివాసం ఉండేవారు కూడా మనల్ని చూసి, మన జీవిత విధానాన్ని చూసి దేవుడు మన జీవితం ద్వారా ఎలా మహిమపరచబడుతున్నాడో గమనించి నిజంగా ఎలాంటి జీవితం జీవిస్తే మా కుటుంబం ద్వారా లేకపోతే నా జీవితం ద్వారా కూడా పరలోకమందున్నటువంటి దేవుడు మహిమపరచబడతాడని ఎదుటివారు గ్రహించేలాగా మన జీవితం ఉండాలి. చాలామంది క్రైస్తవుల జీవితంలో ప్రియమైన వారలరా దేవుని దగ్గర అనుసంధానమై ఉంటున్నాం అని చెప్తున్నారు, కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నాం అని చెప్తున్నారు, కానీ వారి జీవితంలో పరిశుద్ధత లేకుండానే బ్రతుకుతున్నారు. లోక మాలిన్యంలో మునిగిపోయి పాపం అనే దాంట్లో మునిగిపోయి బయటికి బాహాటంగా పవిత్రంగా కనపడినప్పటికీ లోపట మాత్రం వారి జీవితాలు మురికితో నిండిపోయినాయి. కపటము, ద్వేషము, అసూయ, లోకానుసారమైనటువంటి జీవితము, వ్యభిచారము, నేత్రాశ, జీవపు డంబము, దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఎన్నో ఈ లోకంలో ఉన్నవన్నీ వారి జీవితాల్లో ఉండి దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయి పైకి మాత్రం క్రైస్తవులుగా, పైకి మాత్రం పవిత్రులుగా సంఘాల్లోనూ, వీధుల్లోనూ, సభల్లోనూ కనపడుతున్నారు. కానీ మనం పరిశుద్ధంగా ఉన్నామో లేమో, మన హృదయం పరిశుద్ధంగా ఉందో లేదో, మన జీవితం పరిశుద్ధంగా ఉందో లేదో పరలోకమందుని చూస్తున్నటువంటి దేవునికి తెల్లగా కనపడుతుంది. మనం ఎవరినైనా వారి కళ్ళు కప్పి మోసం చేయగలం, కానీ మన ఆంతర్యాన్ని చూడగలిగేటువంటి దేవుణ్ణి మాత్రం మనం మోసం చేయలేము. అందుకే ప్రియమైన వారలారా,
క్రైస్తవుని జీవితంలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణాల్లో ఈ లక్షణం ఒకటి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం క్రైస్తవుడు నేర్చుకోవాలి. స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి జీవితం, పాపము లేనటువంటి జీవితం, మరణం లేనటువంటి జీవితం. వాక్యానుసారముగా వారి ఎప్పటికప్పుడు వారి యొక్క జీవితాన్ని ఉదుకుని మురికి లేకుండా దేవుని యొక్క సన్నిధిలో పవిత్రమైనటువంటి బట్ట వలె, తెల్లటి వస్త్రం వలె మన యొక్క జీవితాన్ని దేవునికి అనుసంధానం చేసి జీవించి మన పరిశుద్ధత ఏమిటో మనం ప్రేమించేటువంటి దేవునికి, అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి కూడా కనపరిచేలాగా దేవుని ఎదుట ప్రజలకు సాక్షులుగా బ్రతికేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, పాపంలో ఉన్నప్పుడు మీరు పాపపు స్వభావంలో ఎలాగా జీవించారో, పాపములో ఉన్నప్పుడు అవన్నీ మీరు ఎలా వాటికి దాసులై చేశారో, ఆ పాపపు లక్షణాలని ఎలా అలమర్చుకున్నారో, పాపపు జీవితాన్ని జీవించడానికి ఎలా ఆతృత పడ్డారో, అలాగే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు కూడా అదే ఆతృత కనపరిచి, అదే ఆశ కనపరిచి, అదే రీతిగా మునుపటి రోజుల్లో పాపంలో ఉన్నప్పుడు దాంట్లో ఎంత లోతైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయారో, పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నప్పుడు కూడా అలాగే పరిశుద్ధత విషయంలో కూడా మీ యొక్క జీవితం అలాగనే ముందుకు కొనసాగాలని, అంటే ఆ పాపపు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దాంట్లో మీరు ఎంత లోతుగా పాతుకుపోయారో, ఈ పరిశుద్ధమైన జీవితంలో కూడా అంతే మీరు దేవుని దగ్గర పరిశుద్ధంగా బ్రతికి లోతుగా పాతుకుపోవాలంటాడనమాట. అంటే ఏమిటి దాని అర్థం? పాపంలో ఉన్నప్పుడేమో మనం చాలా ఆతృతగా, ఆవేశంగా చేయకూడని తప్పులన్నీ చేసుకుంటూ దానికి బానిసలే బతుకుతాం, చూసారా? అలాగే పరిశుద్ధత విషయంలో కూడా దాన్ని వదిలిపెట్టి మనం పరిశుద్ధత జీవితంలో జీవించాలని దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా మన జీవితం అలాగే ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అంటే అదే ఆతృతని, అదే ఆశని ఈ పరిశుద్ధత విషయంలో కూడా మీరు చూపించాలి, అలాగే లోతైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియమైన వారలారా, పాపంలో మాత్రం స్పీడ్గా మనం వెళ్ళిపోతుంటాం, కానీ పరిశుద్ధమైన జీవితంలోకి వచ్చేసరికి మాత్రం దాన్ని అవలంబించుకోవడానికి ఎన్నో కష్టాలు పడతాం. ప్రార్థన చేసే విషయంలో గంట మోకాళ్ళు వేయలేము, దేవునితో గడపలేము, మందిరంలో ఎక్కువసేపు ఉండలేము, దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడి అది కష్టం అయితే ఎక్కువసేపు మనం దేవునితో సంబంధం పెట్టుకొని ఉండలేము. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు పాపంలో ఉన్నప్పుడు దాని మీద ఎంత ప్రేమను చూపించారో పరిశుద్ధంగా జీవించడానికి కూడా ఆ పరిశుద్ధత కొరకు మీరు అంతే ప్రేమను చూపించాలి. అలాగే పరిశుద్ధత కూడా మీరు దాసులు అవ్వాలి, పరిశుద్ధత కూడా మీరు కట్టుబడి ఉండాలి అని ఈ వాక్యంలో పౌలు గారు చెప్తున్నాడు. గతంలో మీరు ఎలా ఉన్నారో, ఎలాంటి ఆతృతను చూపించారో, ఎలాంటి ఆశను చూపించారో, ఎలా ఆ పాపపు జీవితం జీవిస్తున్నప్పుడు దాని కొరకు ఎంత ప్రయాసపడ్డారో, ఇప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి కూడా అంతే ప్రయాసపడాలి, అంతే ఆశను చూపించాలి, అంతే లోతైనటువంటి పట్టుదల కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఉంటున్నాము మనం మన జీవితాల్లో అలాగా? పాపం అంటే ఎంతో ప్రయాసపడి పరిగెత్తుతాము, కానీ పరిశుద్ధంగా జీవించడం అంటే ఎంతో కష్టంగా భావిస్తాం. బైబిల్ చదవాలని చెప్పి కూర్చుంటాం, కానీ ఎక్కువసేపు బైబిల్ చదవలేము. ప్రార్థన చేయాలని మోకాళ్ళు వేస్తాం, కానీ అపవాది మన బలహీనతలను పట్టుకొని మనం ఎక్కువసేపు ప్రార్థన చేయనివ్వదు. అలాగే దేవునిలో నీతి కలిగి బ్రతకాలని, మంచి లక్షణాలు నేర్చుకోవాలని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని మనం కోరుకునే ప్రయత్నం చేసి దానిలో బలంగా పాతుకుపోవడానికి ప్రయత్నం చేసి పాపానికి దూరంగా ఉండాలని చూస్తాం. అదే సమయంలో సాతానుడు మనల్ని ఇంకా పాపంలోకి లాగే ప్రయత్నం చేస్తూ మన పరిశుద్ధంగా జీవించాలని చేసే ప్రయత్నాన్ని నీరుగారుస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని యొక్క సన్నిధిలో పాపంలో ఉన్నప్పుడు ఎంత ప్రయాసపడ్డారో నీతి కలిగి పరిశుద్ధంగా బ్రతకడానికి కూడా అంతే మీరు ప్రయాసపడాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను ఆలోచన చేద్దాం ప్రియమైన వారులారా. ఒకవేళ కష్టంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతకటం కష్టంగా ఉంటే, నాతో కొంతమంది వ్యక్తులు వారి యొక్క జీవితాలను పంచుకున్నారు, వారి సాక్ష్యాలను పంచుకున్నారు, వారి జీవితాలని నా ముందు పెట్టి నాకు తెలియపరిచారు. ఏమని చెప్తున్నారంటే,
పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం, పరిశుద్ధంగా జీవించడం అంత తేలికైనటువంటి పని కాదు అని మాట్లాడతారు. కానీ దేవుని యొక్క వాక్యానికి మనం కట్టుబడి ఉంటే, దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులుగా బ్రతకడం నేర్చుకుంటే పరిశుద్ధంగా బ్రతకటం సులువే. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి నీవు నేను మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం పరిశుద్ధంగా బ్రతకటమే. కాబట్టి పాపాన్ని మనం దూరంగా ఉంచి తెల్లటి వస్త్రం వలె మన యొక్క హృదయాన్ని దేవుని కనపడేలాగా మన యొక్క జీవితంలో ఏ మలినం లేకుండా చేసుకునే ప్రయత్నం మనం చేయాలని దేవుని యొక్క వాక్యం కోరుకుంటుంది, దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక వాక్యం మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధత కలిగి జీవించడమే కాకుండా మిమ్మల్ని మీరు అపవిత్రులుగా ఉన్నటువంటి మీ జీవితాన్ని మార్చుకొని పవిత్రులుగా చేసుకోండి అని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధత గల జీవితం మనల్ని పవిత్రులుగా చేస్తుందట. పరిశుద్ధత కలిగి ఉండటం కొరకు మనం ప్రయత్నం చేస్తే, సంపూర్ణంగా పరిశుద్ధంగా మనం ఉండే ప్రయత్నం చేస్తే, మనం అపవిత్రతల నుంచి, ఆ మురికిలో నుంచి బయటికి రావడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. పవిత్రతలోకి మనం అడుగుపెట్టేలాగా మన శరీరం, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన చూపులు, మన క్రియలు, మన ప్రవర్తన అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు పవిత్రంగా ఉండటానికి పరిశుద్ధతను ముందు సంపూర్ణంగా మన జీవితంలోకి తీసుకొచ్చుకోవాలని ఆ వాక్యం చెప్తూ ఉంది. ఉదాహరణకి అపోస్తలుడైనటువంటి పౌలుని మీరు చూస్తే, పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి జీవితం జీవించాడో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయాన్ని మీరు చదివితే ఆయన జీవిత చరిత్ర అంతటినీ కూడా మనం ఆయన ఎంత పాపం చేశాడో మనం చూడగలం, ఎలా నరహత్యలు చేశాడో చూడగలం, ప్రార్థన చేసేవారిని ఎలా హింసించాడో చూడగలం, ఎలాంటి బ్రతుకును బ్రతికాడో మనం చూడగలం. కానీ అలాంటి వ్యక్తి క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తు ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన లోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడం కొరకు ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత పౌలు గారి జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేసినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయినట్టు వాక్యాలు మనం చూస్తున్నాం. ఆయన అంటాడు, బ్రతికిన దేవుని కొరకే చావైనా నాకు మేలే అన్నాడు. అంటే ఏమిటి? పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి 1-40 కొరడా దెబ్బలు తింటూ, ఎన్నోసార్లు అలాంటి దెబ్బలు తింటూ ఆయన పడవల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవలు నడిమికి విరిగిపోయి సముద్రం పాలైన సందర్భాల్లో కూడా శ్రమలు అనుభవిస్తూనే పరిశుద్ధంగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు. అంటే ఆ పరిశుద్ధంగా బ్రతకడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో మీరు చూడండి. శ్రమలైనా ఓర్చుకున్నాడు కానీ, కష్టాలైనా ఓర్చుకున్నాడు కానీ, నిందలైనా ఓర్చుకున్నాడు కానీ, ఇబ్బందులైనా ఓర్చుకున్నాడు కానీ పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకే పోరాటం చేశాడు. క్రైస్తవులుగా నీవు నేను, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు నేను ఊరకనే మేము క్రీస్తుని వెంబడించే వారము, క్రైస్తవులము, మేము విశ్వాసులను చెప్పుకోవటమే కాదు, కానీ పరిశుద్ధమైనటువంటి జీవితం నీలో నాలో లేకపోతే ఆ విశ్వాసం కలిగినటువంటి జీవితం దేవుని ముందు వ్యర్థం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి నీవు నేను గమనించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో అదే కోరుకుంటున్నాడు. మనం దేవుణ్ణి మోకరించి ప్రార్థించి సహాయం అడగాలి. నీ వల్ల నా వల్ల పరిశుద్ధంగా బ్రతకటం కష్టమైనప్పుడు, ప్రభువా దయచేసి మా జీవితాలని దీవించి పరిశుద్ధంగా బ్రతకటం కష్టంగా మారిపోయింది, నా అలవాట్లు మార్చుకోలేకపోతున్నాను, నా ఆలోచనలు మార్చుకోలేకపోతున్నాను, నా క్రియలు మార్చుకోలేకపోతున్నాను, నా తలంపులు మార్చుకోలేకపోతున్నాను, నా ప్రవర్తన, నా నడక, నా పడక అన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక తండ్రి దయచేసి ఇదిగో నేను పరిశుద్ధంగా జీవించడం ఎలాగో నాకు నేర్పించమని దేవుణ్ణి అడిగి ఆయన సహాయం తీసుకునైనా సరే మన జీవితంలో పరిశుద్ధంగా బ్రతకటం కొరకే ప్రయత్నం చేయాలి. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఆయన మీరు పరిశుద్ధతను సంపూర్ణముగా మీరు స్వీకరించి పవిత్రులుగా ఉండటం కొరకు ప్రయత్నం చేయమంటున్నాడు. ఎంతమంది మనలో దేవుని దృష్టిలో పవిత్రులుగా ఉన్నాం? నువ్వైనా నేనైనా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీరైనా నేనైనా మనం
ఎంతవరకు పవిత్రంగా ఉన్నాం దేవుని దృష్టిలో? ఎంతవరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాం? ఎంతవరకు దేవునికి లోబడే బ్రతుకుతున్నాం? ఎంతవరకు ఆ మురికి అనేటువంటి పాపాన్ని ఎంతవరకు మనం పూర్తిగా తొలగించేసి మనం బ్రతుకుతున్నాం? చాలామంది దేవుణ్ణి ఎరగక ముందు ఎలాగ ఉన్నారో దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అలాగే ఉంటున్నారు. అంటే ఏమిటి? దేవుణ్ణి నమ్ముకోకముందు, ప్రార్థన అంటే ఏమిటి తెలియకముందు, వాక్యం అంటే ఏమిటి తెలియకముందు, దేవుని యొక్క నామాన్ని రుచి చూడకముందు పాపంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, దేవుని ఎరిగిన తర్వాత కూడా, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా, వాక్యం వింటున్నప్పుడు కూడా, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అదే మురికి జీవితాన్ని, అదే మురికి లక్షణాలను, అదే పాపపు లక్షణాలను వారి జీవితంలో కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితానికి పరిశుద్ధత కావాలి. అది లేకపోతే నువ్వు పాత జీవితాన్ని అవలంబిస్తే, గతంలో ఎలా బ్రతికావో అలాంటి బ్రతికితే నువ్వు దేవుని దృష్టిలో పవిత్రుడిగా ఉండలేవు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను గమనించాలి. మరొక వాక్యం రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. మీరు చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఈ వాక్యంలో దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మీరు పరిశుద్ధులై ఉండి దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క జీవితాన్ని కొనసాగించండి అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మీరు గమనించారా? పాత నిబంధన గ్రంథంలో మోషే కాలంలో, దావీదు కాలంలో దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధతకి ఎంత విలువిచ్చాడో తెలుసా? ప్రజల మధ్య నేను ఆరాధించబట్టం నాకు ఇష్టం లేదు, నాకంటూ ఒక పరిశుద్ధమైన స్థలాన్ని మీరు కేటాయించండి అని మోషే కాలంలో దేవుడు మాట్లాడి, గుడారాల మధ్య దేవుణ్ణి ఆరాధన చేయకుండా ఆయనకంటూ ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధన చేయడానికి గుడారం ఏర్పాటు చేయమని చెప్పి మోషేకి చెప్పాడు దేవుడు. పరిశుద్ధమైన స్థలమును నిర్మించి బలిపీఠంలో కట్టిన తర్వాత అక్కడ ఆరాధన చేసినప్పుడు దేవుడు తన మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రార్థన ఆలకించినట్టు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మోషే కాలంలోనే మోషేని సేవకుడిగా దేవుడు పిలుస్తున్నప్పుడు కూడా, మండుచున్న పొదలో నుంచి పిలుస్తున్నప్పుడు కూడా, నేనున్న స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడిచి దగ్గరకు రమ్మని చెప్పి మాట్లాడాడు దేవుడు. అంటే దేవుడు పరిశుద్ధతకి ఎంత విలువిస్తున్నాడో మీరు చూడండి. అంత విలువిచ్చేటువంటి దేవుని వెంబడించే మనం, ఆయన కుమార్తెలమైన మనం, కుమారులమైన మనం, మరి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి కదా. పరిశుద్ధత లేనటువంటి జీవితం దేవునికి ఇష్టం లేదు అని చెప్పినప్పుడు మనం దాన్ని పూర్తిగా తొలగించేసుకొని, మనం ఏదైతే గతంలో చేశామో, ఏ తప్పులు చేశామో, ఏ దోషములు చేశామో, ఏ పాపాలు చేశామో, ఎలాంటి నేత్రాశతో బతికామో, గతంలో ఏ రీతిగా మన యొక్క పాపపు జీవితం ఉందో అట్లాంటి జీవితాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకటం మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. దేవుడు మన జీవితాన్ని చూసి ఇష్టపడాలి. ఒక కుళ్ళిపోయినటువంటి ధాన్యాన్ని కానీ లేక ఒక ఫలమును కానీ తీసుకొచ్చి దేవునికి ఇస్తే దేవుడు స్వీకరిస్తాడా? ఎందుకని? ఆయన స్వీకరించాలంటే అది శ్రేష్టమైనదై పరిశుద్ధమైనదై ఉండాలి. అలాగే నీ జీవితం కూడా మురికితోనే దేవుని కాడికి వచ్చి నా హృదయాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా అని చెప్పనంటే దానిని దేవుడు స్వీకరిస్తాడా? అలాంటి హృదయం దేవునికి ఇష్టమా? అలాంటి హృదయం, అలాంటి జీవితం దేవుడు కోరుకున్నాడా? అలాంటి జీవితాన్ని దేవుడు ఆశపడలేదు. నిన్ను లోకం నుంచి వేరు చేసి, నిన్ను నిలబెట్టి, నిన్ను దేవుడు పిలిచి, ఆయన రక్తంతో కడిగి, నీ పాపాలు శుభ్రంగా తీసివేసి, ఆయన నిన్ను అభిషేకించి, ఆయన కుమారుడిగా కుమార్తెగా నిలబెట్టి, నిన్ను తన బిడ్డగా బ్రతికించుకోవాలని కోరుకుంటున్నప్పుడు నీ జీవితం పరిశుద్ధంగా ఉంచుకోకపోతే నీ విశ్వాసానికి, నీ క్రైస్తవ జీవితానికి ప్రయోజనం ఏముంది? అందుకే ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఈ వాక్య ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. ఇక్కడ ఏం రాయబడిందంటే, మీరు కూడా నేను ఎలాగూ పరిశుద్ధుడై ఉన్నానో, నా బిడ్డలైనటువంటి మీరు కూడా, నా కుమారుడైన మీరు కూడా, నా కుమార్తెలైన మీరు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించిన కొరకే ప్రయత్నం చేయమంటున్నాడు. మనలో చాలామంది లోక మాలిన్యంలో మునిగిపోయి ఉన్నాం. మనలో చాలామంది లోకానుసారమైన జీవితాన్ని ఇంకా జీవిస్తూ ఉన్నాం. బాప్తిసం తీసుకొని 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా మార్పు రావటం లేదు. మనలో ఇంకా పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకా లోకానుసారమైన జీవితాన్నే కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకా మనకిష్టమైన బ్రతుకునే బ్రతుకుతున్నాం. దేవునికి ఇష్టమైందా కాదా అని ఆలోచన చేయటం లేదు. కాబట్టి ఈ క్షణం నుంచి అయినా ప్రియమైన వారలారా, నా జీవితం దేవునికి ఇష్టంగా ఉందా లేదా? ఒకవేళ ఆయనకి ఇష్టమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకపోతే ఏం ప్రయోజనం? నా జీవితానికి ఏం విలువ ఉంటుంది? నా దేవుడు దాన్ని
ఆస్వాదించరు కదా. పరిశుద్ధత లేని నా జీవితం దేవునికి ఏం ఉపయోగం? దేవుడు నన్ను పిలిచిన పిలుపుకి ప్రయోజనం ఏముంటుంది? దేవుడు నన్ను ఈ లోకం నుంచి వేరు చేసిన దానికి ఉపయోగం ఏముంటుంది? కాబట్టి నేను నా దేవునికి లోబడి నా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి నేను లోక మాలిన్యాన్ని మొత్తం తుడిచివేసుకొని మురికితో ఉన్న నా హృదయాన్ని పరిశుభ్రం చేసుకొని నాలో ఏ మచ్చ లేకుండా, ఎటువంటి లోకానుసారమైనటువంటి అలవాట్లు లేకుండా, లోకానుసారమైన పాపం లేకుండా నా దేవుని దృష్టికి సరైనటువంటి రీతిలో నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన నీవు నేను ఈరోజు చేయాలి. ప్రియమైన వర్లారా, దేవుడు మన దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. అలాగ నువ్వు జీవించగలిగితే, అలాగ నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించి నిన్ను ఆశీర్వదించి ఆత్మీయ ఫలములు నువ్వు పొందేలాగా దేవుడు చేస్తాడు. ఏ కొరత లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి శోధన లేకుండా నీ కుటుంబాన్ని ఆయన క్రమక్రమంగా బలపరిచి అభివృద్ధి చేస్తాడు. మనం చేయవలసింది ఏమిటి తెలుసా? నిరంతరం దేవుని దృష్టిలో ఎప్పుడూ పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయాలి. మనందరం ఆ ప్రకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాటలతో సెలవు తీసుకుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, మాలో చాలామంది నిన్ను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాము కానీ, పాదాలు పట్టుకొని జీవిస్తాను అనుకుంటున్నాము కానీ, ఇంకా మాలో పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండానే జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభు, ఇక నుంచి మేము పరిశుద్ధంగా బ్రతకటానికి ఎలాగో మాకు నేర్పించండి. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ హోప్ టీవీ ద్వారా ఈ వాక్యం వారందరూ కూడా పరిశుద్ధంగా జీవించిన కొరకు ప్రయత్నం చేసేలాగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్.